హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మనుషుల ముందు ఏడవకండి, దేవుని ముందు ఏడవండి. నీ కన్నీటిని కొలతేస్తాడట దేవుడు, నీ కన్నీటికి జవాబిస్తాడు దేవుడు. నీ కంటి బొట్టు భూమి మీద రాలకముందే పరలోకపు జవాబు నీకు అనుగ్రహించబడుతుందండి. నీవు మరణమవుతున్నావు, ఇక బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు యెషయా వచ్చి హిజ్కియాతో. గోడ తట్టు ముఖం తిప్పుకొని కన్నీటితో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడంతే. బొళబొల చెట్లు కళ్ళు రాలే, నీళ్లు రాలే. 5 నిమిషాలు కూడా అవ్వలేదు, నడివి స్థానంలోకి వెళ్ళాడు యెషయా. పో, నువ్వు వెళ్ళి యెషయాకు దేవుడు చెప్తున్నాడు, వెళ్ళు, నీ ప్రార్థన నేను విన్నాను, నీ కన్నీటిని నేను చూశాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ నేను ఇస్తాను. ఒకవేళ ఎస్కే అడుగుంటే ఇంకో సంవత్సరం బతకనివ్వా అని అడుగుండేవాడు. ఏమంటే మనం అలాగే అడుగుతాం దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా నాకు బైక్ ఇవ్వా, సెకండ్ హ్యాండ్ అయినా పర్వాలేదులే ప్రభా. ఏంటండి ఇట్ట అడుక్కుంటాం ఏంటండి ప్రభు దగ్గరికి వెళ్ళి? నాకు ఇవ్వమన్నప్పుడు ఏ బైక్ ఇవ్వాలి, ఏ బ్రాండ్ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అన్నీ తెలిసిన ప్రభు ఉన్నాడు. అడిగి ఊరుకో, దేవుడు సమస్తం నీకు ఇస్తాడు. ఎందుకంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, అబ్రహాముకు క్రీస్తు ద్వారా మనం వారసులమయ్యాం. అబ్రహాము వంశంలో నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చిన సంగతి మీకు తెలుసు కదా. దావీదు కుమారుడు అని పిలువబడ్డ సంగతి తెలుసు కదా. క్రీస్తు ద్వారా మనము దేవునికి సమీపస్థులమయ్యాం. ఇప్పుడు క్రీస్తు మనతో సహవాసం చేస్తున్నాడు, మనల్ని పిలుచుకుంటున్నాడు. మారుమూల గ్రామాల్లో ఉన్నవారిని, పెంట కుప్పల మీద ఉన్నవారిని లేవనెత్తేవాడు, కృంగిన వారిని లేవనెత్తేవాడు. ఆయన జ్ఞానుల కోసం చూస్తూ లేదు, ఆయన ధనవంతుల కోసం, గనుల కోసం చూస్తూ లేదు. ఆయన బలమును చూపించడానికి జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఎన్నుకుంటున్నాడండి. గనులను సిగ్గుపరచుటకు నీచుల్ని కోరుకుంటున్నాడు. నిష్ప్రయోజకుల్ని కోరుకొని ప్రయోజకులుగా చేసి తన గొప్పతనాన్ని ప్రకటిస్తున్నాడు. నెవర్, మీ మనసుల్లో ఎప్పుడు కూడా నేను పనికి రాను, నాకు పాటలు పాడతాం రాదు, నాకు స్టేజ్ ఫియర్ ఉంది, నేను సేవ చేయలేను, అమ్మో ఇన్ని కష్టాలు పడలేను అన్నాడు ఆయన. అయితే ఏం కష్టాలు ఉన్నాయ్యా అంటే, మనుషులందరూ తిడుతుంటారండి. అవును, తిడతారు. పాస్టర్ గారిని తిట్టినప్పుడు తిడతారు, కొట్టినప్పుడు కొడతారు, పెట్టినప్పుడు పెడతారు, పొగిడినప్పుడు పొగుడుతారు కదండి. ఒక సేవకుడికి వచ్చిన నిందలు ప్రపంచంలో ఎవరికి ఉండవు. ఎందుకంటే మిమ్మల్ని మీ ఇంటి వాళ్ళు మాత్రమే నేరాలు మోపుతారు. మళ్ళీ వాళ్ళకి పబ్లిక్ ఫిగర్ కదా మేము. దారే పోయేవాడు కూడా నవ్వుతాడు మమ్మల్ని చూసి. ఏదో ఒక ఇప్పుడు వచ్చింది కదా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, దాంట్లో గుండెళ్ళు పొడిచే మాటలు పెడుతుంటారు. అవన్నీ లెక్క చేస్తే మనం ఈ లోకంలో క్రీస్తు కొరకు సాగలేమండి. నేను నిన్ను పిలుచుకున్నాను, నువ్వు నా వైపు చూడు, లోకం వైపు చూడకు. నేను ఏర్పరచుకున్నాను. ఎస్, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు కొంతమందే. నేను ఎప్పుడు నమ్ముతానండి, నా సేవలో, నేను చేస్తున్న సేవలో నాకు ఎప్పుడు దేవుడు గుంపులు ఇవ్వలేదు కానీ, ఒక్కచోట గుంపుల్ని చేర్చలేదు కానీ, దేవుడు అక్రాస్ ద గ్లోబ్ అండి. వాళ్ళ మాకు లైవ్లో, జూమ్లో ఇటలీ నుండి, జర్మనీ నుండి, యుఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, ఇంకా అన్ని చెప్పాలంటే ఎన్నో దేశాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఎప్పుడో రేడియో ప్రోగ్రామ్ అయిన ద్వారా కనెక్ట్ అయ్యారు, టీవీ ప్రోగ్రామ్ చూసి కనెక్ట్ అయ్యారు, మ్యాగజైన్ చదివి కనెక్ట్ అయ్యారు, ఉద్యోగ సభల్లోకి వచ్చి మీరు ప్రార్థన చేశారు, అప్పుడు మేము దీవించబడ్డాము, రక్షించబడ్డామని సాక్ష్యం ఇస్తున్నప్పుడు, ఓ ఎంత గొప్ప దేవుడు, తన తలంపులు ఎంత గొప్పవి అని నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నానండి. ఈ ఒక్కసారి ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీరు ఈ లోకంలో ఏం చేసినా, మీరు ఒక లెక్చర్ అయితే మీ కాలేజీలో నమస్కారం పెడతారు, మీరు ఒక డాక్టర్ అయితే మీరు ఆ స్టెథోస్కోప్ మెడలో ఉంటేనే మీరు డాక్టర్ అని గుర్తుపెడతారు. ఏంటంటే ఒక కలెక్టర్ అయితే మీరు ఆ యూనిఫామ్లో లేక జీపు ఆ బందోబస్తు ఉంటేనే మీ వెనకాల ఉంటారు, మీరు గుర్తిస్తారు. కానీ ఏ ఊరు పోయినా, ఎక్కడికి పోయినా, ఏ రైలు ప్లాట్ఫామ్ మీద ఉన్నా, ఎయిర్పోర్ట్లో ఉన్నా, మార్కెట్కి వెళ్తామంటే భయం, నాకు షాపింగ్కి వెళ్తామంటే భయం, నాకు ఎక్కడికి వెళ్ళానంటే అక్కడికి వచ్చి ప్రైజ్ లాట్ బ్రదర్ అంటారు, పెద్ద బొట్లు పెట్టుకొని ఉంటారు. ఏం నాకు చెప్తున్నారు, నేను కాదమ్మా అంటే, మీరేనయ్యా, మేము వింటున్నామయ్యా మా మూవీస్లో మీ మాటలు, రోజు మీపై ప్రభు నమ్ముకున్నామయ్యా అంటే, ఎంత గొప్ప దేవుడు అండి. చేరలేని వారి దగ్గరికి చేర్చాడు దేవుని సువార్తను. ఆ చేరటానికి ఒక పనిముట్టు కావాలి, ఒక మనిషి కావాలని నన్నే కాదండి, నిన్ను కోరుకుంటున్నాడు. మనల్ని ఏర్పరచుకున్నాడు, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఒక మంచి వాగ్దానం ఉంది, అందరూ నాతో పాటు ఈ మాట చెప్పాలి. నేను నీతో చెప్పినాను, నేను నీకు తోడై ఉన్నాను. చెప్పండి.
నేను మరలా బలమైన పనిముట్టిగా వాడుకోబోతున్నాను. బండ గుండెలు బద్దలు కొట్టినట్లుగా పరిశుద్ధాత్మ కార్యమును భూలోకములలో మనుషులకు బయలుపరచబడినట్లుగా, పరిశుద్ధాత్మతో అభిషేకించబడినట్లుగా నేను నా కార్యాన్ని నీకు జరిగిస్తాను. నేను వెలిగితేనే ఇంకొకరిని వెలిగించగలమండి. మనం కాల్తేనే ఇంకొకరిని కాల్చగలం ఆ మంటతో. దేవుడు కోరుకునేది అదే. ఈరోజు నువ్వు దేవుని ఆత్మచేత నింపబడితే ఆ వెలుగు, ఆ శక్తి, ఆ అభిషేకం నీ చుట్టూ వారికి అంటుకుంటుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఆత్మను మా మధ్య సంచరింపజేస్తున్నావు. స్తుతులు నాయనా, నీకు కృతజ్ఞతలు ప్రభువా. చేయాలనుంది సేవ చేయలేకపోతున్నాను, మారాలనుంది మారలేకపోతున్నాను, రక్షణ పొందాలనుంది పొందలేకపోతున్నానని పోరాడుతున్న వారిని ఈ సమయంలో పరిశుద్ధాత్మని శక్తితో విడుదల చేయించున్నాము నాయన, విడుదల చేయించున్నాము తండ్రి. భూమి మీద ఇద్దరు ముగ్గురు ఏకీభవించి దేన్ని బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుందన్నావు, ఏది విడిపిస్తారో అది విడిపించబడుతుందన్నావు. ఇదిగో అపవాది శక్తులను బంధిస్తున్నాము నాయన, పరిశుద్ధాత్మ కార్యములను విడుదల చేయించున్నాము తండ్రి. అయ్యో, పనివారు కొంతమంది ఉన్నారు, పనివారి కోసం వేడుకోమన్నారు. అయ్యో, కోతంతో విస్తారంగా ఉంది. మనుషులు నలిగిపోయి ఉన్నారు, మనుషులు విసిగిపోయి ఉన్నారు, మనుషులు కృంగిపోయి ఉన్నారు. ఆదరించే దిక్కు లేక, సహాయం చేసే వారు లేక, ప్రేమించే నాదురు లేక అలసిపోయిన వారికి నీకు యేసయ్య ఉన్నాడమ్మా. నిన్నాయన ప్రేమిస్తాడమ్మా, నిన్నాయన విడిపిస్తాడయ్యా. నీకు ఆయన పరలోక రాజ్యం వారసత్వం ఇస్తాడయ్యా, నిన్నాయన స్వస్థపరుస్తాడయ్యా అనే మాటలు చెప్పడానికి నువ్వు మమ్మల్ని కోరుకుంటే మేము నోరు మూసుకుంటే అయ్యా 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 మా గుండెల్లో మంట పుట్టించు నాయన. ఆత్మ కార్యాలు జరిగించాలి తండ్రి, పరిశుద్ధాత్మ కార్యాలు చూడాలయ్యా. పాడినా, మాటలాడినా, బతికినా, చెప్పినా, సోషల్ మీడియా అయినా ఏ ద్వారానైనా తండ్రి ఆత్మలు రక్షించబడాలి, ఆత్మలు యేసు వైపు తెప్పబడాలి, ఆత్మలు యేసు క్రీస్తు సజీవుడన్న క్రీస్తు విషయాన్ని తెలుసుకోవాలని ఆరాటం మాకు దయచేయి తండ్రి. కక్కులు పెట్టిన మానవులే మమ్మల్ని చేస్తానన్నావు గనుక పరిశుద్ధాత్మ కార్యము ఈ రాత్రి ఎవరెవరి హృదయాలలో ఇక్కడ రగులుకొన్నదో వారు ఎక్కడున్నారు అక్కడ, వారి కాలేజీల్లో, హాస్టల్స్లో, వారి యొక్క ఉద్యోగ స్థలాలలో, వారి రూమ్స్లో, వారు వెళ్ళే దేశాలలో నీ కార్యాలు చూడడానికి సహాయం చేయి. సోషల్ మీడియాలో వీక్షిస్తున్న వారందరూ కూడా ఈ అభిషేకాన్ని పరిపూర్ణంగా అనుభవించినట్లు పరిశుద్ధాత్మను అక్కడక్కడ కుమ్మరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ, సోషల్ మీడియా ద్వారా వాచ్ చేస్తున్న వారందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.